హలో సార్. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయిన తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇలా బెనిఫిట్ షోస్‌కి గానీ, సినిమాలకి గానీ రేట్లు పెంచమని చెప్పారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే 'గేమ్ చేంజర్‌కి' మళ్ళీ అలాంటి అవకాశాలు ఎలా ఇచ్చారు సార్? దీనిపై మీ అభిప్రాయం? నిజంగా కూడా ఇది కొంత ఆశ్చర్యం కలిగించేది. నేను ఇంత తొందరగా మళ్ళీ రేట్లు పెంచుతారని అయితే అనుకోలే. అంటే పెంచరు అని కూడా కాదు. రాజకీయ నాయకులు ఇలాగే ఉంటారనే ఒక అవగాహన నాకు ఉన్నప్పటికీ ఇంత త్వరగా కొద్ది రోజుల్లోనే చేస్తారని అనుకోలేదు. ఎందుకంటే 'పుష్ప 2'కు సంబంధించిన సంధ్యా థియేటర్‌లో ఒక ఆమె చనిపోవడము, ఒక బాబు ఇప్పటికీ సీరియస్‌గా హాస్పిటల్‌లో ఉండడం, ఈ సంఘటన చాలా చర్చ జరిగింది. సంచలనం కలిగించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఒకటి 'పుష్ప 2' సినిమా పాన్ ఇండియా సినిమాగా దేశవ్యాప్తంగా రిలీజ్ అవ్వడం. అల్లు అర్జున్ అప్పటికే దేశవ్యాప్తంగా చాలా మందికి తెలిసి ఉండడం నార్త్ ఇండియాలో కూడా. అదే టైంలో రిలీజ్ రోజే ఈ విధంగా జరగడం, చనిపోవడం అనేది దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దే 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా సీరియస్ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలు అంత తొందరగా వెనకడుగేస్తాడని ఊహించకపోవడం మన అమాయకత్వం అనేది ఇక్కడ అర్థమవుతుంది. మనం ఎన్ని కథలు చెప్పుకున్నా, మనం చాలా తెలివైన వాళ్ళం, చాలా విశ్లేషణ చేస్తామని కథలు చెప్పుకున్నా, రాజకీయ నాయకుల్ని ఎక్కడో చోట నమ్ముతాము అనేది ఇది రుజువు చేస్తుంది. 'పుష్ప 2' సినిమా అప్పుడు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయిన విధానము చాలా అద్భుతంగా ఉంది. ఒక సినిమా ఫీల్డ్‌కి సంబంధించి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి రియాక్ట్ అవ్వని విధంగా రియాక్ట్ అయ్యారు. సినిమా ఫీల్డ్ వాళ్ళు మొదటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది నాకు ఖచ్చితంగా తెలియదు కానీ, తెలుగు రాష్ట్రంలో సినిమా ఫీల్డ్ వాళ్ళు తాము చాలా ప్రత్యేకమైన వ్యక్తులని, తమది చాలా ప్రత్యేకమైన వర్గమని, తమ పరిశ్రమ అన్నిటికీ అతీతమైనదని ఫీల్ అవుతుంటారు. మొదటి నుంచి ఆ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మరింత పెరిగింది ఈ మధ్య. ఆ ఫీలింగ్‌తోని వాళ్ళకి సబ్సిడీ కావాలని, రాయితీలు కావాలని, ఏదంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి కావాలని వాళ్ళు కోరుకుంటారు. ప్రజలకు రూ. 2 బియ్యం ఇయ్యకపోయినా, తిండి దొరక్కపోయినా పర్లేదు కానీ, మా సినిమాకు మాత్రం సబ్సిడీలు, రాయితీలు అన్నీ ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళ ప్రత్యేక వర్గం అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా కోరుకుంటారు. వాళ్ళ వల్ల ఈ సమాజానికి చాలా గొప్ప ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు భ్రమపడతారా, నిజంగా ప్రచారం చేస్తుంటారా తెలియదు కానీ, ప్రచారం అయితే చేస్తుంటారు. ఈ సమాజానికి తమ సినిమా ఫీల్డ్ వల్ల, చిత్ర పరిశ్రమ వల్ల అద్భుతమైన ఉపయోగం కలుగుతోంది. అనేక ప్రయోజనాలు ఉన్నాయని వాళ్ళు చెప్తుంటారు కాబట్టి, దానికోసం గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోవడమే కాదు, చాలా గొప్పగా చూడాలి, అన్ని ప్రయోజనాలు కల్పించాలని ఫీల్ అవుతుంటారు. అందులో భాగంగానే ఎక్కడ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోస్ వేసి బెనిఫిట్ షోలలో రేట్లు విపరీతంగా పెంచుకునే అవకాశం ఇచ్చి, బెనిఫిట్ షో తర్వాత కూడా రెగ్యులర్ షోలో కూడా రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చి, వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. వారం రోజుల లోపే మొత్తం వాళ్ళు పెట్టిన బడ్జెట్ అంతా లాక్కునే పరిస్థితి రావడానికి ప్రభుత్వాలు చేస్తాయి ఆ పని. వాళ్ళు కూడా ప్రభుత్వాల మీద ఆ ఒత్తిడి తీసుకొస్తున్నారు. చాలా కాలంగా నడుస్తుంది. అన్ని సినిమాలు ఈ సినిమా, ఆ సినిమా, ఈ నిర్మాత, హీరో అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇదే పని చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అంతకుముందు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పని చేసింది, రేవంత్ రెడ్డి అదే చేశాడు. అక్కడ చంద్రబాబు నాయుడు, అంతకుముందు జగన్ కూడా. జగన్ విషయంలో కొంత తేడా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాలు రాజకీయంగా వాళ్ళకు వైరం ఉంది కాబట్టి పవన్ సినిమాల విషయంలో కొద్దిగా వేరే రకంగా ప్రవర్తించినప్పటికీ ఆయన కూడా అదే విధంగా చేశాడు. అందులో భాగంగానే పుష్పకు పెంచుకునే అవకాశం ఇచ్చాడు, బెనిఫిట్ షోలు ఇచ్చాడు. బెనిఫిట్ షోల వల్లనో, పెంచుకునే అవకాశం వల్లనో కాదు కానీ, వాళ్ళు చాలా గొప్పోళ్ళము అనే ఫీలింగ్ వల్ల నిజంగానే హీరోలం, రియల్ హీరోలం అనుకుంటుంటారు. వాళ్ళు హీరోలు సినిమాల్లో కాదు, రియల్ హీరోలం అనుకుంటుంటారు కాబట్టి వాళ్ళు సంధ్యా థియేటర్కి అయినా రావడం, అల్లు అర్జున్ రావడం, ఊరేగింపులో పాల్గొనడం, విపరీతమైన జనం కూడా అదే భ్రమంలో ఉంటారు. ఆ హీరోలను వాళ్ళ దేవుళ్ళుగా భావిస్తుంటారు ప్రేక్షకులు కూడా. ప్రేక్షకులు దేవుళ్ళుగా భావించడం వల్ల రోజువారీ జీవితంలో వీళ్ళని భాగం చేసుకుంటారు. హీరోలను, వాళ్ళు చేసే పనులను, సినిమాల్లో వాళ్ళు చేసే పనులను పిల్లల నుంచి పెద్దల దాకా
వాళ్ళు జీవితంలో భాగం చేసుకుంటారు. వాళ్ళు దేవతలుగా ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళని చూడడం కోసం, ఒక్కసారైనా చూడడం కోసం వేల మంది రావడం, తొక్కిసలాట, చనిపోవడం, గాయాలు ఈ విధంగా జరిగినాయి. జరిగినప్పుడు రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించాడు. అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత వెనక్కి మళ్తారని ఎవరు అనుకోరు. బయట ప్రకటన అంటే ఓకే సింపుల్ అనుకుంటారు, కానీ అసెంబ్లీలో ప్రకటన చేశాడు. ఆయన చేశాడు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేశాడు. ఇక పైన ఏ సినిమాలకు బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వము, ఏ సినిమాలకు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని కరాఖండిగా చాలా స్పష్టంగా చెప్పాడు రేవంత్ రెడ్డి. వెంకటరెడ్డి కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఎవరైనా అనుకుంటారా చేస్తాడని? కానీ ఈ రెడ్లకు వెంకటరమణారెడ్డి అనే నిర్మాత, వెంకటరమణారెడ్డి ఉరఫ్ దిల్ రాజు అనే నిర్మాత చాలా కావలసిన వాడు. వాళ్ళకి ఎఫ్డిసి చైర్మన్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఎఫ్డిసి చైర్మన్గా చేసింది కాబట్టి, ఆయనే నిర్మాతగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కాబట్టి చచ్చినట్టు ముందు రోజు బెనిఫిట్ షోకి అవకాశం ఇవ్వలేదు, కానీ రిలీజ్ అయిన రోజే పొద్దున 4 గంటలకు 5 గంటలకు మొదలుపెట్టి రాత్రి 12 దాకా షోలు వేసుకోవడానికి, రేట్లు పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పుష్ప 2 జరిగి అసెంబ్లీలో ప్రకటనకు ఈ సినిమా రిలీజ్కి మధ్యలో ఎంత టైం ఉంది? 10-15 రోజులు కూడా ఉంటుందో ఉండదు. అంత తక్కువ టైంలో మాట మార్చిన ఘనత మాత్రం రేవంత్ రెడ్డికి దక్కుతుంది. దానికి కారణం దిల్ రాజు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మాట మార్చి ప్రజలకు ఇచ్చిన హామీని పక్కదో పట్టించి, ప్రజలను పక్కదో పట్టించి హామీని మర్చిపోయి గేమ్ చేంజర్కు ఆ విధమైన అవకాశం ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైంది, పచ్చి అవకాశవాదం. ఈ మళ్ళీ రేపు ఎల్లుండో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలకృష్ణ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది, అలాగే వెంకటేష్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ అయితే రేవంత్ రెడ్డికి బాగా దగ్గరవాడు, గత పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాడే. అలాగే వెంకటేష్ కూడా చాలా దగ్గరవాడు. వెంకటేష్ సినిమాకు నిర్మాత కూడా మళ్ళీ ఆ వెంకటరమణారెడ్డి ఉరఫ్ ఇలియాస్ దిల్ రాజా కాబట్టి వాటికి కూడా రేపు మళ్ళీ బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వచ్చు, డబ్బులు రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వచ్చు. దీన్ని ఖచ్చితంగా ముందు ప్రజలు దీన్ని వ్యతిరేకించాలి. వాళ్ళు రాజకీయాలు, మన పుష్ప సినిమాకు సంబంధించి రాజకీయాలు చేయడానికి దాన్ని ఉపయోగించుకున్నారు, రాజకీయంగా వాళ్ళ ప్రయోజనాలు చేకూర్చడానికి రేవంత్ రెడ్డి ఉపయోగించుకున్నాడు అనేది గేమ్ చేంజర్ రేట్లు పెంచిన తర్వాత అర్థమవుతున్నాడు. అంతకుముందు అరే రేవంత్ రెడ్డి చాలా బాగా చేశాడని అందరూ అనుకున్నారు. పుష్ప విషయంలో వెనకడుగు వేయకుండా ధైర్యం చేశాడు రేవంత్ రెడ్డి అనుకున్నాడు. గేమ్ చేంజర్ విషయంలో ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయి అనేది అర్థమవుతుంది. అలాంటి రాజకీయ ప్రయోజనాల కోసమే ఏ పైన చేస్తారు కాబట్టి రాజకీయ నాయకులు, ప్రజలు కనీసం ఇప్పటికైనా వాళ్ళ భ్రమలు, ఈ దేవుళ్ళు అనే భ్రమల్లోంచి బయటికి రావాలి. కొంత ఆంధ్ర ప్రాంతం కంటే తెలంగాణలో ఆ విషయం బెటర్గా ఉందని దిల్ రాజు అన్నాడు. దిల్ రాజు మొన్న నిజామాబాద్లో సంక్రాంతికి వస్తామేదో సినిమా, ఆయన నిర్మాతగా ఉన్న సినిమాలో మాట్లాడినప్పుడు ఎవరు హీరోయిన్లు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నా జనం ఊగిపోలేదు, ఓ అని అరవలే. అక్కడైతే ఆంధ్రాలో విజయవాడలోనే పెడితే వెంకటేష్ అని అరిచేవాళ్ళు, ఇక్కడ అరవలే. మా దగ్గర ఆంధ్రాలో సినిమా అంటే వైబ్ ఉంటుంది, మా దగ్గర మటన్ అన్న కళ్ళన్న వైబ్ ఉంటుంది. అది చాలా నీచమైన మాట యూజ్ చేయొద్దు, కానీ చాలా దారుణమైన మాట అది. తెలంగాణలో అందరూ మటన్లు తింటూ కళ్ళు తాగడమే పనిగా పెట్టుకున్నట్టు దిల్ రాజు మాట్లాడాడు. ఆయనకు అది ఉందేమో, ఆయనకుంటే ఉండొచ్చు అలవాటు, కానీ ప్రజలందరూ అదే పనిగా చేస్తున్నారనే తప్పు. రెండోది, ఆయన ఒక మాట నిజం చెప్పాడంటే ఆ వైబు, ఆయన అనుకుంటున్న వైబు సినిమాలకు తెలంగాణలో అంత ఉండదు. వాస్తవం అంత పిచ్చి అయితే ఉండదు. సినిమా వాళ్ళ కోసం చచ్చిపోయేంత పిచ్చి అయితే తెలంగాణ వాళ్ళకు ఉండదు. కాబట్టి అది బయటికి నవ్వుతూ ఆయన మాట్లాడిన, ఆయన లోపల బాధ ఉంది. అయ్యో తెలంగాణలో డబ్బులు రావట్లేదే, కోట్లు సంపాదించాలనుకున్నా రావట్లేదు తెలంగాణలో అనే బాధ ఆయన మొహంలో కనిపిస్తుంది, దిల్ రాజు మొహంలో. అందుకని ఆ విధంగా అన్నాడు. ఈ విషయంలో ఏపీలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా దిల్ రాజు అన్న మాటలకు చాలా సంతోషించారేమో, కానీ సంతోషపడాల్సిన విషయమేం కాదు. అంత పిచ్చి ఉండొచ్చు. వైబ్ అనే మాట మాట్లాడాడు, కానీ దాన్ని పిచ్చి అని అంటున్నాను నేను. అంత పిచ్చి ఉండాల్సిన అవసరం లేదు. తమ జీవితం మీద తమకు లక్ష్యం ఉండాలి. తమ జీవితం అంటే, తమ పిల్లలంటే, తమ కుటుంబం అంటే, తమ ఎట్లా డెవలప్ అవ్వాలి, తమ ఎట్లా బతకాలనే దాని మీద వాళ్ళ ఆలోచన ఉండాలి తప్ప
కోట్లు తమ డబ్బులతో కోట్లు సంపాదించుకొని హీరోల కోసం పిచ్చి ఉండడం, హీరోల మీద పిచ్చి ఉండడం అనేది సరైనది కాదు. దానివల్ల ఏ ఉపయోగం, జీవితాలు నాశనం అవ్వడం తప్ప ఏ ఉపయోగం ఉండదు. సో సంధ్యా థియేటర్లో చనిపోయినట్లు చనిపోవడము, లేకపోతే గేమ్ చేంజర్లో ఇద్దరు చనిపోయారు. ఏపీలో జరిగిన ఫంక్షన్స్ సందర్భంగా ఇద్దరు చనిపోయారు. గేమ్ చేంజర్ దానికి వచ్చి ఆ విధంగా చనిపోవడము, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం, హీరోల కోసం సినిమా నడవకపోతే తల్లి తండ్రుల హింసించి డబ్బులు లాక్కొచ్చి, లేకపోతే ఇంట్లో ఉన్నవి అమ్మేసి టికెట్లు కొని సినిమాలు నడిపించాలి. మా హీరోల కోసం సినిమాలు నడిపించేది, హీరోల కటౌట్లు పెట్టడాలు, ఇవన్నీ ఆ పిచ్చి మానకుంటే ఇక వీళ్ళదే రాజ్యం అవుతుంది. వీళ్ళు చెప్పినట్టు గవర్నమెంట్లు కూడా వినే పరిస్థితికి వస్తుంది. కాబట్టి పీపుల్ అంటే ముఖ్యంగా ప్రేక్షకులు వాళ్ళని వాడు అర్థం చేసుకోవాలి, జీవితాన్ని అర్థం చేసుకోవాలి. ఈ భ్రమల్లోంచి బయటికి వస్తే తప్ప వీళ్ళు బాగుపడరు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా, రేవంత్ రెడ్డి కావచ్చు, ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన మాట తప్పి మళ్ళీ సినిమా వాళ్ళ కోసమే పనిచేయడం అనేది కూడా ప్రజలు జ్ఞానం తెచ్చుకుంటే ఈ విషయంలో వాళ్ళు కూడా కామ్గా ఉంటారు, లేకపోతే వెనక్కి తగ్గుతారు అనేది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు మనం అలానే చూసుకున్నట్లయితే హైడ్రా విషయంలో కూడా చాలా మంది ఇళ్ళని కూల్చేశారు. అదే పెద్ద పెద్ద వాళ్ళవైతే ఆ కార్యాలయాలు గాని ఏవి అవి కూర్చలేదు. మరి దీని వెనకాల కూడా రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏమన్నా ఉందా? స్ట్రాటజీ అనేది చెప్పలేము, కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముద్ర ఏదలుచుకున్నాడు. 10 ఏళ్ళు పరిపాలించి 10 ఏళ్లకు ముందు ఉద్యమం చేసిన కేసీఆర్ తెలంగాణ మీద చాలా పెద్ద ముద్ర వేశాడు. కేసీఆర్ తెలియని వ్యక్తి తెలంగాణలో ఉండరు, చిన్న పిల్లగాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. తెలంగాణ అనగానే వాళ్ళకు పొలిటికల్ పరంగా, రాజకీయ పరంగా కేసీఆరే గుర్తొస్తాడు. ఆ ముద్రను చెడిపేదలుచుకున్నాడు. ఆ ముద్రను చెడిపేసి రేవంత్ రెడ్డి తన ముద్ర వేయదలుచుకున్నాడు. అలా చేయడంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేశాడు. ఆ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాలను పక్కన పెట్టాడు. ఈయన కొత్త పథకాలు రకరకాలు చేస్తున్నాడు. హైడ్రా కూడా అందులో భాగమే. హైడ్రా అనేది తీసుకొచ్చి సంచలనం, మన తెలంగాణలో ఒక సంచలనం సృష్టించి తన పేరు పైకి రావాలనుకున్నాడు. రెండోది, ఖచ్చితంగా జరిగిందా జరగలేదా మన దగ్గర సాక్ష్యాలు లేవు, కానీ ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఏ రాజకీయ నాయకులైనా డబ్బులు సంపాదించడానికి ఈజీ మెథడ్ ఇది. రాజకీయ నాయకులకు ఒక 4 ఇళ్ళు కూలగొట్టి ఒక 2 రోజులు ఆగితే ఇంకా ఇల్లు కూలగొడతామని ప్రకటిస్తే ఎవరెవరైతే ఇల్లు కూలగొడతారని భయపడుతున్నారో వాళ్ళందరూ డబ్బులు తెచ్చి డబ్బు సంచులు రాజకీయ నాయకుల ముందు పోస్తారు, డబ్బు సంచులు పెడతారు. కాబట్టి ఈజీగా డబ్బు సంపాదించే మార్గం. ఇది జరిగిందా జరగలేదా నేను ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే రుజువులు ఏం లేవు, కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇట్లాంటివి చాలా జరిగాయి, కాబట్టి జరిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ చేయలేని పని కొంతవరకు చేశాడు రేవంత్ రెడ్డి ఆ విషయంలో. నాగార్జున కన్వెన్షన్ హాల్కు సంబంధించి కేసీఆరే మొదలుపెట్టాడు కూలగొట్టడం అనేది. ఒక గోడ కూలగొట్టి ఆపేశాడు. అప్పుడు కేసీఆర్ ఎందుకు ఆ పని చేశాడు? ఒక గోడ కూలగొట్టి ఎందుకు ఆపాడు? నేను ఇందాక చెప్పిన సూత్రం అక్కడ పనిచేసి ఉంటాడు. తర్వాత మొత్తం ఆపేశాడు, కూలగొట్టడాలే కేసీఆర్ ఆపేశాడు. రేవంత్ రెడ్డి దానికంటే ఇంకో అడుగు ముందుకు వేయాలి కాబట్టి కన్వెన్షన్ హాల్ మొత్తాన్ని కూలగొట్టేశాడు. అక్కడితో పెద్దవాళ్ళ బిల్డింగులు, కన్వెన్షన్ హాల్ కూలగొట్టడం ఆగిపోయింది. అంతవరకే, కన్వెన్షన్ హాల్ వరకే ఉంది. కొన్ని బిల్డింగులు హైడ్రా పేరుతో కొన్ని బిల్డింగులు కూలగొట్టాడు. రకరకాల మాట మారుస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు? హైడ్రా ఏర్పాటు కాక ముందు ఉన్నవి కూలగొట్టం, హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత ఏవైతే అక్రమ పర్మిషన్స్ ఉన్నాయో, అక్రమంగా కట్టారో వాటిని కూలదోస్తామనే మాట ఇప్పుడు మొదలుపెట్టారు. హైడ్రా ఏర్పడక ముందే చాలా బిల్డింగులు కట్టిన బిల్డింగులు చాలా వాటిని ఆల్రెడీ కూలగొట్టారు. మధ్యతరగతి వాళ్ళ బిల్డింగులు, అప్పర్ మిడిల్ క్లాస్ బిల్డింగులు, పేదవాళ్ళ బిల్డింగులు చాలా కూలగొట్టారు ఆల్రెడీ. గతంలో సంవత్సరం క్రితం కట్టినవి, 10 ఏళ్ల క్రితం కట్టినవి, 20 ఏళ్ల క్రితం కట్టినవి కూడా కూలగొట్టారు. ఇప్పుడు దాన్ని మార్చి హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత ఉన్న వాటిని కూలగొడతామని మాట్లాడుతున్నారు. అంటే గతంలో తాము చేసిన పని తప్పు అని ఒప్పుకుంటున్నట్టే. మరి తప్పు అని ఒప్పుకున్నప్పుడు
కూలగొట్టిన ఇల్లు మళ్ళీ కట్టిస్తారా? అది కూడా చేయలేదు. కూలగొట్టిన వాళ్ళ కర్మ, వాళ్ళు చావని. ఇక వాళ్ళు కోర్టుకు పోతారు, కోర్టులో నడుస్తున్నాయి కేసులు. కానీ వాళ్ళు అన్యాయం అయిపోయినట్టే. ధనవంతులు అలా జరిగింది అంటే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ హాల్ కూలగొట్టడం వల్ల నాగార్జునకు వచ్చే నష్టం ఏం లేదు. అట్లాంటి 4 కూలగొట్టినా ఆయనకు పోయేదేం లేదు, కోటీశ్వరుడు కాబట్టి. కానీ ఒక మధ్యతరగతి ఒక పేదవాడికి ఒక ఇల్లు కూలగొడితే జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు అది. జీవితం నాశనం, మళ్ళీ కట్టుకోలేడు. బ్యాంకులో అప్పు తీసుకొని కట్టుకున్న వాళ్ళైతే బ్యాంక్ అప్పు కట్టాలి, ఇల్లు ఉండదు, బ్యాంక్ అప్పు కట్టాలి. ఇంకా దారుణమైన పరిస్థితి. ఆ విధమైన వ్యతిరేకత మూట కట్టుకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా. హైడ్రా వల్ల, ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా వల్ల వ్యతిరేకత కూడా కట్టుకున్నాడు. ఓవైపు కథలు వినిపించిండు, హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామనే కథలు చెప్పాడు. చాలా గొప్ప పేరు వస్తుందని భావించాడు. అది రాకపోయేసరికి వ్యతిరేకత పెరుగుతుండడంతో మెల్లిగా దాని నుంచి వెనకడుగేశాడు. వెనకడుగేసి ఇప్పుడు హైడ్రా ఉన్నది, హైడ్రా కానీ ఏం పని చేయదు. రోజుకో వార్త వస్తుంది, అక్కడో బిల్డింగ్ కూడా కొట్టారు, ఇక్కడో బిల్డింగ్, అంతే. పెద్ద సీరియస్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్న వర్క్ ఏం లేదు. దీని వెనకాతల స్ట్రాటజీ ఉందా, స్ట్రాటజీ లేదా అంటే, ముందు ప్రారంభించింది ఆయన గొప్ప పేరు తెచ్చుకోవాలి, టీఆర్ఎస్ కేసీఆర్ పేరును పక్కకు పోయేటట్టు చేయాలనుకున్నాడు. కానీ వ్యతిరేకమైన పేరు వస్తుంది కాబట్టి, యాంటీ ఆయన పట్ల వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి దాన్ని మెల్లిగా హైడ్రా పేరుతో కూల్చివేతారనేది మెల్లిగా ఆగిపోయినాయి. మళ్ళీ ఆ విషయంలో కూడా మాట మార్చినట్టే. ఆయన మాట మార్చడం అనేది చాలా విషయాలు చేశాడు ఈ మధ్యకాలం. వచ్చే సంవత్సరం అయినా ఆయన చెప్పిన చాలా విషయాల్లో మాట మార్చాడు. ఆయన ఇచ్చిన 6 హామీలు, 7 హామీలు, 6 లిఖితపూర్వక హామీలు, 7వ హామీ టీవీ ఛానల్లో ప్రకటించిన హామీ ఒకటి ఉంది. ప్రజాస్వామ్యం అనే హామీ కూడా ఆయన ప్రకటించాడు. ఈ 7 హామీల్లో ఆయన చాలా వాటికి మాట మార్చాడు ఇప్పటివరకు. లోన్లు, రైతుల రుణాలు, ఏమంటారు, రుణమాఫీ చేస్తానని చెప్పాడు, చేశాడు. అందరికీ చేయలేదు, అందరికి చేయలేకపోవడంలో కూడా మాట తప్పాడు. రైతు బంధు విషయంలో కూడా మాట తప్పాడు, ఇప్పటి వరకు చేయలేదు. పెన్షన్ పెంచుతానని కూడా ఇప్పటివరకు పెంచలేదు. చాలా నెలలు పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఇప్పటికీ 1వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ నెలాఖరికి ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ విధంగా చాలా మాటలు తప్పుతూ వస్తున్నాడు. అందులో భాగంగానే ఈ మాట కూడా తప్పాడు. గేమ్ చేంజర్ హైడ్రా మొత్తానికి మాట తప్పుతూ ఆయన గేమ్ చేంజర్గా అయితే ఉన్నాడు. ఇంత చక్కని విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు సార్.